నందు ప్రియమైన సోదరి సోదరులారా, మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామమున మీకు నా హృదయపూర్వకమైన వందనములను తెలియజేయచ్చు ఉన్నాను. దేవుని వాక్యంలో నుండి మనము యోహాను వ్రాసిన మొదటి పత్రికను ధ్యానం చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా 4వ అధ్యాయంలో ఉన్నాం. 7వ వచనము నేను చదువుచు ఉన్నాను. యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. ప్రియులారా, మనము ఒకరినొకడు ప్రేమింతము. ఎలయనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. మనము ఒకరిని ఒకడు ప్రేమింతం, ఒకరిని ఒకరము ప్రేమించుకుందాం. ఎందుకంటే ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. మనము పై వచనాల్లో చూడగా మనము దేవుని సంబంధులం అని వ్రాయబడిన మాట కనబడుతుంది 6వ వచనమునందు. అందుచేత దేవుని సంబంధులు ఒకరిని ఒకరు ప్రేమించుకొన బద్ధులు. దేవుని సంబంధులైనటువంటి వారు సాటి సహోదరులను ప్రేమించవలసిన ఆవశ్యకత ఉంది. ప్రేమించు ప్రతివాడును దేవుని మూలముగా పుట్టినవాడై దేవుణ్ణి ఎరుగును. యోహానును ప్రేమ అపోస్తలుడు అని అంటారు. దేవుని ప్రేమను గూర్చి చాలా ఎక్కువగా రాశాడు, విస్తారంగా రాశాడు. ప్రేమించు ప్రతివాడు దేవుని మూలముగా పుట్టినవాడై దేవుణ్ణి ఎరుగును. ప్రేమ దేవుణ్ణి ఎరుగునట్లుగా చేస్తుంది. ప్రేమించువాడు దేవుని మూలముగా పుట్టినవాడు, దేవుణ్ణి ఎరిగినవాడు. ఇక్కడ నీ మూలం ఏమిటో దాన్ని నువ్వు ఎరుగుతావు అని అర్థం. ఉదాహరణకు, నీ మూలం భౌతికంగా నీ తండ్రి, నీ తల్లి కదూ. వారెవరో నీకు తెలుసు, వారిని బట్టి నువ్వు ప్రవర్తిస్తావు. అలాగే ఆత్మ సంబంధంగా మన మూలం దేవుడు, ప్రేమామయుడైన దేవుడు. కాబట్టి మనము ప్రేమించబద్ధులమై ఉన్నాం. ఎందుకంటే ప్రేమకు మూలమై ఉన్న దేవుణ్ణి మనం ఎరుగుదుము గనుక మనము దేవుణ్ణి ప్రేమించబద్ధులమై ఉన్నాం. దేవుని మాత్రమే కాదు, దేవుని మూలముగా మనం ఆత్మ సంబంధంగా పుట్టిన వారం కాబట్టి అలాగ ఆత్మ సంబంధులైనటువంటి వారిని మనం ప్రేమించబద్ధులమై ఉన్నాం. 8వ వచనం, దేవుడు ప్రేమస్వరూపి అని వ్రాయబడింది. దేవుడు ప్రేమస్వరూపి. ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరగడు. దేవుడు ప్రేమస్వరూపి, ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరగడు. దేవుడు ప్రేమస్వరూపి. ప్రేమ అనేది ఆయన లక్షణం. ప్రేమ అనేటువంటిది దేవుని ఏకైక లక్షణం కాదు. దేవుని లక్షణాలలో ప్రేమ ఒకటి. ప్రేమే దేవుని లక్షణం కాదు. దేవుడు ప్రేమస్వరూపి, గాడ్ ఈజ్ లవ్ అని వ్రాయబడి ఉంది. దాన్ని అర్థం చేసుకుంటే పర్వాలేదు. లవ్ ఈజ్ గాడ్ అంటే అయిపోయింది. ఎందుకంటే దేవుడు ప్రేమ కానీ ప్రేమ దేవుడు కాదు. దేవుడు ప్రేమస్వరూపి అనే ఈ మాట ఆయన లక్షణాలలో ఒకటిని మనకు గుర్తు చేస్తూ ఉంది. ప్రేమయే దేవుడు అంటే ఇక దేవునికి ప్రేమ తప్ప ఇంకొక లక్షణం లేదు అని అర్థం అన్నమాట. కాబట్టి ఈ రెండింటి మధ్య ఎప్పుడే కానీ కన్ఫ్యూజ్ కాకూడదు, తికమకబడకూడదు. దేవుడు ప్రేమై ఉన్నాడు. ఆ దేవునిలో అనేక లక్షణాలు ఉన్నాయి. ఆ లక్షణాల్లో ఒకటి ప్రేమ. దేవుడు పరిశుద్ధుడు, దేవుడు నీతిమంతుడు, దేవుడు యథార్థవంతుడు, దేవుడు ప్రేమస్వరూపి. కానీ ప్రేమయే దేవుడు, లవ్ ఈజ్ గాడ్ అని అంటే ఇక దేవునికి ప్రేమ అనే లక్షణం తప్ప ఇంకొకటి లేదని.
లేక ప్రేమ అనేది మాత్రమే దేవుడు అని. అందుచేత ఈ రెండింటికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని వివరంగా చెప్పుకోవాలి మనం. దేవుడు ప్రేమస్వరూపై ఉన్నాడు కాబట్టి ఆయన ప్రేమిస్తాడు. ఎవరిని ప్రేమిస్తాడు? ఎవరినైనా ఆయన ప్రేమిస్తాడు. మనం చెప్తాం కదా, యేసుక్రీస్తు ప్రభు ఎవరినైనా ప్రేమిస్తాడు, రక్షిస్తాడు. బైబిల్ సారం అది, ఎంత ఘోర పాపినైనా ఆయన ప్రేమిస్తాడు అని. ఎస్, ఎంత ఘోర పాపినైనా ఆయన ప్రేమిస్తాడు అంటానికి మన మాటలకు ఆధారము బైబిలే. తన యుద్ధకు వచ్చిన అనేకులను ఆయన క్షమించాడు. అక్రమ సంపాదకులను ఆయన ప్రేమించాడు. అక్రమ సంబంధీకులను ఆయన ప్రేమించాడు. పాపంలో బ్రతికే వాళ్ళందరినీ ఆయన ప్రేమించాడు. తన దగ్గరకు వచ్చిన సుంకర్లు, పాపులను ఆయన ప్రేమించి వారితో కలిసి భోజనం చేశాడు. ప్రేమ అన్నిటినీ సహిస్తుంది, ప్రేమ ఓర్చుకుంటుంది, ప్రేమ అన్నిటినీ తాలుకొనును అని ఈ ప్రేమ అధ్యాయం కొరింథీ మొదటి పత్రిక 13వ అధ్యాయంలో కనిపిస్తుంది కదా. ఈ ప్రేమ అనేటువంటిది అన్ని లక్షణాలు కలిగింది. సహిస్తుంది, ఇవన్నీ చేయగలుగుతుంది ప్రేమ. కానీ దేవుడు కేవలం ప్రేమ అనే లక్షణం మాత్రమే కలిగిన వాడు కాడు. అందుకే ప్రేమ దేవుడు కాదు, దేవుడు ప్రేమస్వరూపి. దేవుడు ప్రేమస్వరూపి కాబట్టి ప్రేమిస్తాడు. ఎంతవరకు ప్రేమించాలో అంతవరకు ప్రేమిస్తాడు. ఆయన ప్రేమను కాదంటే దానికి తగిన శిక్ష దేవుడు శిక్షిస్తాడు. గాడ్ జడ్జెస్. నాట్ ఓన్లీ గాడ్ లవ్స్ అస్, బట్ హీ ఆల్సో జడ్జెస్ అస్. ఆయన మనల్ని ప్రేమించేవాడు మాత్రమే కాదు, శిక్షించేవాడు కూడా. అన్ని లక్షణాలు ఆయనలో మనకు కనిపిస్తాయి. అందుచేత ప్రియులారా, దేవుని వాక్యం మనకు సెలవిస్తున్న సత్యం ఏంటో దాన్ని సంపూర్ణంగా గ్రహించకపోతే దారి తప్పుతాం. కొందరు ప్రేమ సువార్త, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు, నువ్వు ఎంత బాధలో ఉన్నా ఆయన నిన్ను ప్రేమిస్తాడు, నువ్వెంత తప్పిదం చేసినా, నువ్వెంత ఘోర దుర్మార్గుడు అయినా ఆయన నిన్ను ప్రేమిస్తాడు. వారి నోట దేవుడు శిక్షిస్తాడనే మాట రాదు. ఏమండి, దేవుడు దహించు అగ్ని కాదా? బైబిల్ ఆ మాట చెప్పటం లేదా? దేవుణ్ణి ఒకవైపున మాత్రమే చూపించడం దేనికి? దేవుణ్ణి ప్రేమస్వరూపిగా మాత్రమే పరిచయం చేసి ఏ విధం చేతనైనా కొందరిని దారిలోకి తీసుకొని వస్తే ఆయనలో ఉన్న మరో లక్షణాన్ని చూసి వారు బయటికి వెళ్ళరా? దేవుడు ప్రేమస్వరూపి అనే మాట సత్యమే, కానీ ఆయన దహించు అగ్ని అని హెబ్రీ పత్రిక 12:29 చెప్పే మాట సంగతి ఏంటి? కాబట్టి ఆయన ప్రేమిస్తాడు. ఆయన ప్రేమను తృణీకరిస్తే ఆయన శిక్షిస్తాడు. ఎందుకంటే ఆయన సమస్త శరీరాత్మలకు దేవుడు కాబట్టి తప్పించుకోవటానికి వీల్లేదు. ప్రియులారా, ఈ సంగతిని మనం మనస్సును పెట్టాలి, జ్ఞాపకం చేసుకోవాలి, మనం గుర్తుంచుకుందాం. ఆయనను గూర్చి ఒక సైడ్ మాత్రమే చెప్పి, ఆయన ఒకవైపు మాత్రమే చూపించి ప్రజలను దైవ జ్ఞానములో మనం అసంపూర్ణులుగా చేయకూడదు. ఆయన ప్రేమించువాడు, శిక్షించువాడు కూడా. ఆయన ప్రేమించి ప్రాణం పెట్టాడు. మన ప్రియ ప్రభువును మన కొరకై మనలను ప్రేమించి తన ప్రాణం పెట్టాడు. ఆయన మనలను శిక్షించువాడు కూడా. మన క్రియలను బట్టి ఆయన శిక్షిస్తాడు, మర్చిపోకండి. ఏమి చేసినా సహించే తల్లిదండ్రులు ఉన్నారనుకోండి, పిల్లలు ఏమి చేసినా సహిస్తున్నారు. వాళ్ళ చిన్న వయసు నుంచి సహిస్తూ ఉన్నారు. చిలిపి చేష్టలు మొదలుపెట్టిన వయసు నుంచి సహిస్తూ ఉన్నారు, ప్రేమిస్తూ ఉన్నారు. విపరీతమైన ప్రేమ.
ఆ పిల్లలు ఎలా తయారవుతారో మీకు నాకు బాగా తెలుసు. దేవుడు ప్రేమిస్తున్నాడంటే ఆయన మన తప్పిదములను సహిస్తూ ఉన్నాడు. అంతేకాదు వాటిని క్షమించుటకు ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. వాటిని తప్పించుకుంటకు కాదు, క్షమించుటకు. క్షమాపణ పొందకపోతే తప్పనిసరిగా శిక్ష అనేటువంటిది కాచుకొని ఉంది అనే సంగతిని గుర్తుంచుకోవాలి. అందుచేత మనం జాగ్రత్త పడదాం. దేవుడు ప్రేమ స్వరూపి అని, ఆయనలో ప్రేమ తప్ప ఇంకేమీ కనిపించదు అనే భావనతో కాకుండా ఆయన ప్రేమించువాడు, అదే సమయం నందు ఆయన శిక్షించువాడు అనే విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేద్దాం. జ్ఞాపకం చేద్దాం, చేసుకుందాం. ఇది మన అవసరత. దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. ప్రేమ లేనివాడు దేవుని ఎరగడు. ప్రేమించమని దేవుని వాక్యం చెబుతుంది. శిక్షించడం మన పని కాదు, ఆయన పని. కాబట్టి అది ఆయన చూసుకుంటాడు. మనం చేయవలసింది మనం చేయాలి. దేవుడు చేయవలసింది మనం చేయకూడదు. దేవుడు చేసేది దేవుడు చేస్తాడు. దేవుడు చేయమని చెప్పింది మనం చేయాలి. మనం ఆయనను ప్రేమించుటయే కదా ఆయన మన నుండి కోరుచున్నటువంటి విషయం. ప్రేమ లేని వాడు దేవుని ఎరగడు. ప్రేమ లేని వాడు దేవుని ఎరగడు. ఎందుకంటే ప్రేమ దేవుడి లక్షణం. మళ్ళీ ఇందాక చెప్పినట్లు అనేక లక్షణాల్లో ప్రేమ దేవుడి లక్షణం. దాన్ని మనం ఎరగవలసిన వారమై ఉన్నాం. కాబట్టి మనము ప్రేమించబద్ధులమై ఉన్నాం. మనల్ని ప్రేమించిన దేవుణ్ణి ప్రేమించాలి. దేవుని స్వరూపమందు పుట్టిన మనుషులను ప్రేమించాలి. 9వ వచనం, మనం ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను. మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను. మన ప్రభువైన యేసుక్రీస్తును లోకములోనికి పంపెను. దీనివల్ల దేవుడు మన యందు ఉంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. దేవుడు ప్రేమించాడు, ఆయన ఇచ్చాడు లేక పంపాడు. తండ్రి మనలను ప్రేమించాడు, అందుకు నిదర్శనంగా తన కుమారుడైన క్రీస్తును పంపాడు. అనగా ప్రేమ మాటలతో సరిపుచ్చేది కాదు. ప్రేమ క్రియలతో ప్రత్యక్షపరచుకునేది. ప్రేమ మాటలతో కాలం వెళ్ళబుచ్చేది కాదు, క్రియలతో ప్రత్యక్షపరచుకునేది ప్రేమ. దేవుడు మనలను ప్రేమించాడు, ఆ ప్రేమను ఆయన ప్రత్యక్షపరిచాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవుడు ఆ ప్రేమను ప్రత్యక్షపరిచాడు. యోహాను సువార్త 4వ అధ్యాయం 10వ వచనంలో ప్రభు సమరయ స్త్రీతో మాట్లాడుతూ, దేవుని వరమును నేను దాహమునకిమ్మని అడుగుచున్న వాడెవడో నీవు ఆయనను ఎరిగి ఉంటే అన్నాడు. తన గురించి ఆయన చెప్పుకుంటూ దేవుని వరం అని ఆయన అన్నాడు. గనుక వాక్యం చెబుతున్న మాట ఏమిటి అనంటే, దేవుడు మనలను ప్రేమించాడు, ఆ ప్రేమకు నిదర్శనంగా ఆయన తన కుమారుడైన క్రీస్తును లోకమునకు పంపించాడు. దీని వలన దేవుడు మన యందు ఉంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. ప్రేమ ప్రత్యక్షం కావాలి. ప్రేమ మాటల ద్వారా వినిపించేది కాదు, ప్రేమ క్రియల ద్వారా కనిపించేది. అది దేవుని ప్రేమ. మనము దేవుని ప్రేమించితమని కాదు, తానే మనలను ప్రేమించి, దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆయన మనలను ప్రేమించాడు, మనం ఆయనను ప్రేమించితమని కాదు. మొదట స్టెప్ తీసుకొనింది ఆయనే. మనలను ప్రేమించినట్టుగా ఆయనే ఆ మొట్టమొదటిగా మన కోసము ఆ స్టెప్ తీసుకున్నాడు. ఆ పని చేశాడు ఆయన. తానే మనలను ప్రేమించి, ప్రేమించబడడానికి ఏమైనా హేతు ఉందా? ప్రేమ ఎప్పుడూ కూడా అర్హతను చూడదు. ఒక మాట చెప్పాలంటే మన అనర్హత ప్రేమకు అర్హత, అంటే ప్రేమించడానికి అర్హత.
అది దేవుని దృక్కోణంలో. మనకున్న అనర్హత దేవుడు మనల్ని ప్రేమించడానికి అర్హతగా మారింది. వాస్తవానికి మనల్ని గూర్చి వ్రాయమైనటువంటి మాటలు చాలా ఉన్నాయి కదా. పౌలు చాలా సంగతులను రాశాడు. రోమాపత్రిక 5వ అధ్యాయం నందు 8వ వచనం నుండి 10వ వచనం దాకా మనం బలహీనులం, శత్రువులం, భక్తిహీనులం, దూరస్థులం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో దైవోగ్రతకు పాత్రులం. 9వ వచనం నుంచి మునుపు దూరస్థులం. 13వ వచనం నుంచి అనేక మాటలు రాశాడు. పరజనులం, నిర్దేవులం. వీటన్నిటిని బట్టి చూడగా దేవుడు మనల్ని ప్రేమించడానికి అర్హత లేని వారం. అర్హత లేని మనలను ఆయన ప్రేమించినాడు. యోగ్యత లేని మనలను ఆయన ప్రేమించినాడు. ఆ ప్రియరక్షకుడు మన కొరకై ప్రాణం పెట్టినట్లుగా దేవుడు తన కుమారుడైన క్రీస్తును లోకమునకు పంపించి ఉన్నాడు. ప్రియులారా, ఎంతకంటే మించిన ప్రేమ ప్రత్యక్షత ఎక్కడ కనిపిస్తుంది? ఎంతకంటే మించిన ప్రేమ ప్రత్యక్షత ఎక్కడ కనిపిస్తుంది? ఎందుకు ప్రేమించాడు అనగా, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండులాగున. ఆయన మనలను ప్రేమించి గుర్తుంచుకుందాం ఈ మాటలు. ఆయన మనలను ప్రేమించి ఉద్యోగం ఇచ్చెను. ఆయన మనలను ప్రేమించి మనకు సంతానమునిచ్చెను. ఆయన మనలను ప్రేమించి మనకు కుమారుని దయచేసెను. ఆయన మనలను ప్రేమించి మనకు ఒక ఇంటిని అనుగ్రహించెను. కాదు, అంతకంటే ప్రాముఖ్యమైన శాశ్వతమైన దాన్ని దేవుడు మనకు అనుగ్రహించినాడు. ఏమిటదనగా, ఆయన మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండులాగున. అంత గొప్ప మాట అండి. దేవుడు మన పాపములకు ప్రాయశ్చిత్తం చేయుటకు, దేవుడు మన పాపములకు ప్రాయశ్చిత్తం చేయుటకు, మన పాపములకు మనం ప్రాయశ్చిత్తం చేసుకోలేం. నా ప్రియమైన సమాజమా, ఆలకించు. నీ పాపమునకు నువ్వు ప్రాయశ్చిత్తం చేసుకోలేవు. నీ క్రియలను బట్టి అసాధ్యమైన విషయం అది. నీకు నీవే ప్రాయశ్చిత్తం చేసుకొనగలిగినట్లయితే నీకు దేవుడు అక్కర్లేదు. నీ పని నువ్వు చేసుకొనగలిగితే నీకు సహాయకుడు అక్కర్లేదు. కానీ అది కాదు కదా. నీ పని నువ్వేం చేసుకోలేవు. మనకు సహాయం అవసరం. మనం బ్రతుకుతున్నాము అంటే అనేక రూపాల్లో మనకు సహాయం అందుతూ ఉంది. మనకు తెలియకపోయినా, కనిపించకపోయినా. అలాగే నీ పాపానికి ప్రాయశ్చిత్తం నీ వల్ల కాదు. ఏదైనా ఊరు వెళ్ళటానికి నువ్వు రోడ్డు వేసుకొని వెళ్ళటం నీ వల్ల కాదు. అసాధ్యమైన విషయం. భౌతికమైన విషయాలు కొన్ని అసాధ్యం, నీ వల్ల కాదు. పరసంబంధమైన విషయం ఒకటి ఉంది. నీకు పాపక్షమాపణ కలగటం అనేటువంటిది అది నీ వల్ల అయిన పని కాదు. అందుకు మన వలన ఏమవుతుందో దాన్ని దేవుడు మనకు విడిచిపెట్టాడు. మన వలన ఏది కాదో ఆయన మన కోసం దాన్ని చేస్తాడు. దీన్ని నువ్వు యాక్సెప్ట్ చేయాల్సిందే, అంగీకరించాల్సిందే. ఇది కూడా నేనే చేసుకుంటుంటే కుదరదు. అందువలన దేవుడు నీ వల్ల కాంది తన వల్ల అవుతుంది కాబట్టి ఆయన ఆ పని చేయగలిగాడు. మన పాపములకు ప్రాయశ్చిత్తం, పాపానికి ప్రాయశ్చిత్తం కావాలి. అది నీ వల్ల కాదు, నా వల్ల కాదు. కాబట్టి దేవుడు ఆ పని చేయటానికి తన కుమారుని పంపించాడు. పాపానికి ప్రాయశ్చిత్తం కావాలి అంటే, పాపానికి ప్రాయశ్చిత్తమే గనక కాకపోతే పాపముతో పరలోకంలో ప్రవేశించలేం. దానికి ప్రక్షాళన, దానికి నివారణ ఇక్కడ కావాల్సిందే.
పాపాన్ని నిరసించే గ్రంథం, పాపానికి నివారణ చూపే గ్రంథం బైబిల్ గ్రంథం. ఆజ్ఞాతిక్రమం పాపం అని పాపాన్ని నిర్వచించింది బైబిల్ గ్రంథం. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం. పాపాన్ని నిరసించింది. రోమపత్రిక 3వ అధ్యాయం 23వ వచనం. పాపం వలన వచ్చు జీతం మరణం అని పాపానికి నివారణ చెప్పింది దేవుని వాక్యం. ఏమిటా నివారణ అనగా దైవ గ్రంథం ఈ మాట చెబుతుంది. రోమపత్రిక 6వ అధ్యాయము 23వ వచనం రాయబడినటువంటి మాటను నేను మీ కొరకు చదువుతూ ఉన్నాను. పాపం వలన వచ్చు జీతం మరణం, అయితే దేవుని కృపావరం మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవం. కాబట్టి పాపమునకు నివారణ కలగాల్సిందే, పాపానికి ప్రాయశ్చిత్తం కలిగి తీరాల్సిందే. అట్లు కలగకపోతే పాపి పరలోక రాజ్య వారసుడు అగుట అసంభవం. ఇదంతా ఎరిగిన దేవుడు తానే మన కొరకై పూనుకొని మనలను ప్రేమించి తన కుమార్ని లోకానికి పంపించిన హేతువు చేత ఇప్పుడు మనం ప్రాయశ్చిత్తం పొందడానికి వీలు కలిగింది, పాప క్షమాపణ పొందడానికి వీలు కలిగింది. వాక్యం చెబుతున్న మాట, మన పాపములకు ప్రాయశ్చిత్తం. మన పాపములకు మనం ప్రాయశ్చిత్తం చేసుకోలేం, పాపానికి మాత్రం ప్రాయశ్చిత్తం కలగాల్సిందే. మనం చేసుకోలేం కాబట్టి మనకంటే ఉన్నతమైన వాడు చేయాలి. మనకంటే ఉన్నతమైన వాడు, శరీరమును దాల్చి వచ్చినవాడు దేవుడు, ప్రభు అయిన యేసుక్రీస్తు. అంచేత ఆయన తన దేహమందు మన పాపములకు ప్రాయశ్చిత్తం కలిగించి మనం పోగొట్టుకున్న దైవ సాన్నిధ్యాన్ని, దేవుని సహవాసాన్ని ఆయన మనకు తిరిగి అందించినాడు. అంచేత ఇప్పుడు మనం మరలా తిరిగి దేవునితో సహవాసం చేయటానికి వీలు కలిగింది అనే విషయం దైవ గ్రంథం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. ఇందులో ప్రేమ ఉన్నది అనే మాట వ్రాయబడి ఉంది. యోహాను ఈ మాటను రాస్తూ ఇందులో ప్రేమ ఉంది. మనంతట మనం పాపక్షమాపణ పొందలేం. మన దుస్థితి ఎరిగిన దేవుడు, మనలను ప్రేమించిన వాడు, మన కొరకు ప్రాయశ్చిత్తం చేయటానికి మనం అడక్కపోయిన తానే పంపించాడు. ఇందులో ప్రేమ ఉన్నది కదా. మన వల్ల కాదని ఎరిగి మన వృధా ప్రయాసను చూచిన వాడై, మన పనుల వలన మన ప్రయాస వలన ఫలితం లేదని తాను ఎరిగిన వాడై మన కొరకు ప్రయాసపడటానికి, దాన్ని సాధించడానికి తన కుమారుడైన క్రీస్తును మన కొరకు లోకంలోనికి పంపించినాడు. ఇప్పుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నందు ఆయన చేసిన కార్యం వలన, మన కోసం ప్రభు అయిన యేసుక్రీస్తు కార్చిన పరిశుద్ధ రక్తం వలన ఇప్పుడు మనకు ప్రాయశ్చిత్తం, పాపక్షమాపణ లభించుచు ఉన్నది. అంచేత ప్రియులారా, ఇందులో ప్రేమ కనబడుచు ఉంది. దేవుడు నిన్ను ఎంతగా ప్రేమించి నీ పాపమును నువ్వు తీసివేసుకోలేవని ఆయన తలంచి నీ కోసం ఆ మార్గాన్ని క్రీస్తు యేసులో ఏర్పాటు చేసి నేను ఎంతగా ప్రేమించాడో తన క్రియల ద్వారా ప్రత్యక్షపరిచాడే. ఆయనను కాదు అంటే రాబోయే శిక్షను తప్పించుకోలేవు. ఆయన ప్రేమామయుడు, జీవితకాలం అంతా ప్రేమిస్తాడు. కానీ ఆయన ప్రేమను తృణీకరించి ఆయన ఇచ్చే పాపక్షమాపణను కాదన్నావో శిక్షకు, నీ శిక్షకు, నీ నిత్య శిక్షకు నువ్వు కారకుడవు అవుతావు. కాబట్టి దేవుని ప్రేమను తృణీకరించవద్దని, ఆయన స్వీకరించమని, పాపక్షమాపణను పొందుమని దేవుని పేరట నీకు మనవి చేసి ఉన్నాను. ఇంకా ప్రభువును విశ్వసించకపోతే ఆయనకు జీవితాన్ని అప్పగించి పాపక్షమాపణ పొంది మేలును అనుభవించాలని దేవుని పేరట మనవి చేయుచున్నాను. అట్టి కృపను భాగ్యమును దేవుడు నీకు అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం. సర్వకృపానిధియు, మిక్కిలి కనికరమును, అత్యంత దయ జాలిగలిగిన పరలోకమందున్న ప్రియమైన మా తండ్రి, పరిశుద్ధమైన మీ నామమునకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మేము ఈ సమయమునందు మీ మాట వినుటకు మాకు చేసిన సహాయం కొరకు మీకు స్తోత్రాలు. మీరు ప్రేమయ్య ఉన్నారని,
మమ్మల్ని చివరిదాకా ప్రేమించు దేవుడవని, మేము తృణీకరిస్తే శిక్షకు పాత్రం అనే సంగతిని జ్ఞాపకం చేశారు. అంచేత మేమెన్నడూ కూడా శిక్షకు పాత్రలు కాకుండానట్లు, మీ ప్రేమను తృణీకరించుకున్నట్లు వినుచున్న వారి హృదయాల్లో కార్యమును జరిగించమని అడుగుచు, వింటున్న వారి అక్రమ అవసరతలను తీర్చి ఆదరించి మహిమ పొందమని మా ప్రభు అయిన క్రీస్తు యేసు పేరట వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.